ఎక్స్పెక్టేషన్కి మీకు దేని మీద ఉంది? రామ్ చరణ్, బాలయ్య బాబా, వెంకటేష్? అంటే రామ్ చరణ్ గారు అంటే శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మధ్య ఆయన అన్ని సినిమాలు సప్పగా తీస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ నాకు బాలయ్య బాబు మీద ఉన్నాయన్నమాట. డాకు మహారాజ్ మీద ఉన్నాయి. ఎందుకంటే వెంకటేష్ గారి సినిమా ఎట్లయినా ఫ్యామిలీ సెంటిమెంట్తో నెట్టుకొచ్చేస్తారు, ఆయన కామెడీతో నెట్టుకొచ్చేస్తారు. సో గేమ్ చేంజర్ అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్, భారీ బడ్జెట్. సో బాలయ్య బాబు అంటే కనుక జస్ట్ కన్ను రెప్పతోనే హిట్ కొట్టగల ఇది. లాస్ట్ సంక్రాంతికి వీరసింహారెడ్డితో ఆయన కలేజ్ అంటే మనం చూసాము. సో అలాగే ఇందుకు ముందు కూడా నరసింహానాయుడు, సమరసింహారెడ్డి అలాంటి సినిమా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్లు తీసిన చరిత్ర మా బాలయ్య బాబుకి ఉంది. సో మళ్ళీ ఆయన చరిత్ర తిరిగి రాయిపోతున్నాడు. సో నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి డాకు మహారాజే, మా బాలయ్య బాబే. అండ్ ఇంకో మనం చూసుకుంటే బాబీ గారు ఎలివేషన్స్ కూడా నందమూరి ఫ్యామిలీ అంటే కనుక ఆయన ప్రాణం పెట్టేస్తారు. మనం చూసుకుంటే జైలవకుశలో ఎన్టీఆర్ ఎలివేషను మామూలుగా ఉండదు. ఇప్పుడు దాకా వచ్చిన దేవర సినిమాలో కూడా ఆ రేంజ్ ఎలివేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో బాలయ్య బాబు కూడా అదే ఎలివేషన్తో ఒక భారీ హిట్ కొడతారని చెప్పి నేను అనుకుంటున్నా. సో మళ్ళీ ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది. మినిమం 100 కోట్లు అయితే బాలయ్య బాబు సినిమాలో 100 కోట్లు రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాతో 100 కోట్లు పైగా కలెక్షన్స్ కొడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లుక్ ఎలా అనిపిస్తుంది మీకు? డాకు గారు లుక్ ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు? నాకు కొంచెం పైసా వసూలు అలాంటి ఒక లుక్ ఫ్లేవర్ కనిపిస్తుంది అనమాట. సో చాలా హంటింగ్ మీద ఉన్నాడు కదా. సో ఒక లయన్ కానీ టైగర్ కానీ ఒక లేడీని వేటాడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ఫ్లేవర్ అయితే కనపడుతుంది నాకు. పైగా మ్యాన్ స్టోన్స్ కూడా బాగా పాపులర్ చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు. సో మాకు బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ ఉండడం కన్నా ఇలాంటి సినిమాలు ఉండడమే మాకు చాలా ఇష్టం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకవైపు హాస్పిటల్, ఒకవైపు ఎమ్మెల్యే, ఒకవైపు అన్స్టాపబుల్, ఒకవైపు సినిమాలు. సో ఆయన ప్రాణం పెట్టేస్తున్నారు వీటి మీద. కొంచెం ఆయనకు కూడా రెస్ట్ ఇస్తే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. వెంకటేష్ గారి సినిమా గురించి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు? వెంకటేష్ గారి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే అంత ఏం లేదు, కానీ గత మన రిలీజ్ అయిన పార్టీ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా విరిపోయినాయి. సో ఈ మధ్యన ఆయన F1 కానీ, F2 కానీ, F3 కానీ ఎక్కువ ఫ్యామిలీ సెంటిమెంట్, ఆ సాంగ్స్ బాగా చేస్తున్నారు ఆయన. సో నాకైతే వెంకటేష్ కుమార్ కన్నా అనిల్ రావుపూడి గారి మీద నాకు భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆయన లుంగి ఆయనకు బాగా వచ్చి లుంగితో పెట్టుకున్నారు. సో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అంటే గోదావరి సాంగ్, గోదావరి గట్టు మీద సాంగ్ ఎలా అనిపిస్తుంది? అదే ఆ సాంగ్ కొంచెం మంచి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అన్న సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయన్న. బాలయ్య బాబు గారు, రామ్ చరణ్ గారు, వెంకటేష్ గారు. ఏది విజయం సాధిస్తుంది? ఒక్క సినిమా గురించి చెప్పండి. ఇప్పుడు ఈ కన్ను బాగుంది, ఈ కన్ను బాగుంది అంటే ఏం చెప్తాను? 2 కళ్ళు బాగున్నాయి, అన్ని హిట్ అవుతాయి. కాకపోతే నాకు బాలయ్య బాబు మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో లాస్ట్ టైం వీరసింహారెడ్డి సినిమాతో ఒక పుల్లాగా వచ్చి ఆయన పంజా చేసాడు. సో మళ్ళీ ఆ పంజాని మళ్ళీ బాలయ్య బాబు గారే తిరగరాయిపోతున్నారు. ఆయనకి సంక్రాంతి సెంటిమెంట్ అయితే ఉంది. సో మళ్ళీ సంక్రాంతి ఆయన చరిత్ర తిరగ రాస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. అటువైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు, గేమ్ చేంజర్, పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన శంకర్ గారు. అది ఎలా చూడొచ్చు అన్న మనం? అన్న బాలయ్య బాబు అంటే లయన్ టైగర్ అన్న. లయన్ టైగర్ ముందు ఏ జంతువు వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. సో బెటర్ పోస్ట్ పోన్ చేసుకుని ఈ సీజన్ మొత్తం మన బాలయ్య బాబుకి అంకితం చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఓకే, అంటే రామ్ చరణ్ గారు క్రేజ్ చూస్తున్నాం మనం, నార్త్ సైడ్ కూడా మంచి క్రేజ్ ఉంది. ఓకే, బాలయ్య బాబు గారు తెలుగులో మంచిగా ఉంది ఒప్పుకుంటా, బట్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు ఈసారి? అదే చెప్తాను కదా, ఆయనకి ఫ్యాక్షన్ మూవీస్, యాక్షన్ మూవీస్ అంటే ఆయనకి మంచి పేరు ఉంది. సో శంకర్ గారు అంటే గ్లోబల్ స్టార్, గ్లోబల్ సినిమాస్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఆయన సరిగ్గా ఓడపొచ్చింది అయితే ఏం లేదు. భారతీయ 2 దొబ్బెట్టాడు, అంతకుముందు విక్రమ్ సినిమాతో అది పోయింది. కాకపోతే శంకర్ గారు పొలిటికల్ సినిమాస్ అనేది బాగా తీయగలరు, అదొక పేరైతే ఉంది. సో ఆ పరంగా చూసుకుంటే కనుక రామ్ చరణ్ గారికి అయితే మంచి హిట్ కొట్టచ్చు. ఎందుకంటే రంగస్థలం కూడా కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ ఉంటుంది అందులో, అలాగే ఇందులో కూడా పొలిటికల్ ఫ్లేవర్ ఉంది. సో ఆ పరంగా చూసుకుంటే కనుక సినిమా అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మంచిగా కనబడుతుంది. సంక్రాంతి అంటే ఫ్యామిలీతో కలిసి వెళ్తారు కదా, వెంకటేష్ సినిమా కూడా ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు కదా. అవునవును, చాలా